స్టూడెంట్స్ మీద పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. ఈ పెల్లెట్స్ గన్స్‌ని ఉపయోగించమని చెప్పింది ఏమొచ్చేసి అమిత్ షా. కాబట్టి అమిత్ షా రాజీనామా చేయాలి. ఈ పెల్లెట్ గన్స్‌ని నిషేధించాలని చెప్పి ఒకవైపు రాహుల్ గాంధీ, మరొక వైపు విష్ణువర్ధన్ ఆజాద్ దాఖలు చేశారు. మాజీ ఐపీఎస్ ఆయన పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. వీటిని నిషేధించాలి పూర్తిగా. నిరసనలోనైనా సరే, అలాగే ఉద్యమాలైనా సరే, ఎలాంటి ఉద్యమంలోనైనా సరే దీన్ని ఉపయోగించకూడదని చెప్పి. దానికి పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు ఏమన్నారంటే పిల్లెట్ గన్స్ ఉపయోగించవచ్చు అత్యవసర పరిస్థితుల్లో, లేదా పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడు పోలీసులు దీన్ని ఉపయోగించవచ్చు. పరిస్థితిని చక్కబడిన తర్వాత, మళ్ళీ మామూలు స్థితికి వచ్చిన తర్వాత వీటిని ఉపయోగించకూడదు. కాకపోతే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వీటిని ఉపయోగించేటప్పుడు అవసరమైతే రికార్డుల్లో భద్రపరచాలి. కాబట్టి వీటిని పూర్తిగా నిషేధించడం అయితే కుదరదు. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉపయోగించకూడదు అని చెప్పి ఒక తీర్పు అయితే వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు మరి? రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి దీని గురించే ఇది చేస్తున్నారు. అసలు పార్లమెంట్లో సగానికి సగం రచ్చ ఇదే. పెల్లెట్స్ గన్స్ ఉపయోగించమని ఆదేశాలు జారీ చేశాడు ఆయన అమిత్ షా. కాబట్టి పెల్లెట్స్ గన్స్ ఉపయోగించమని ఆదేశాలు జారీ చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ గారు మొన్నటి నుంచి ఇది చేస్తున్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా మాట్లాడతారు? గౌరవిస్తారా? లేకపోతే సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించకుండా ఎలాగైనా సరే పెల్లెట్ గన్స్ నిషేధించాలంటారా?